హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుడి మనసారిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చిన్న వీడియో ఏంటంటే బజ్జీలు వేస్తున్నానండి. అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. అరటికాయలు కండ్రక్కకుంటాను ఉండడానికి వాటర్లో పోసిన తర్వాత అరటికాయ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ పసుపు వేసి కాసేపు అలా ఉంచితే అరటికాయలు కండ్రక్కకుండా ఉంటాయండి. ఇప్పుడు నేను పసుపు వేసాను కదా, శుభ్రంగా కడుగుతున్నాను. కడిగేసాక కండ్రక్కకుండా ఉంటాయండి. కొద్దిగా ఉప్పు సాల్ట్ వేస్తే అరటికాయ బజ్జీకి శనగపిండి అవసరం, అలాగే వాము కూడా అవసరం అండి. కొద్దిగా చిన్న స్పూన్తో వాము వేసాను. ఇందులోని ఒక స్పూను కారం పొడి వేసాను. కారం ఫ్లోర్ కూడా కొద్దిగా వేసానండి, 1 స్పూన్ వేసాను. ఇదిగో మిర్చిని, ఎల్లుల్లి, అలాగే అల్లం కూడా మిక్సీ చేశాను. ఇలాగా ఆ మిక్సీ చేసింది ఏంటంటే కమ్మగా తగలడానికి, మసాలా కొద్దిగా తగలడానికి 1 స్పూన్ ఉంటుంది. అది నేను చేసింది. అది అంతా ఇందులో వేసుకుంటానండి. శనగపిండి తీసుకున్నాను. ఇదిగో శనగపిండి, కారం ఫ్లోర్, వాము, అలాగే అల్లము, ఎల్లుల్లి, మిర్చి కూడా మిక్సీ చేసింది పేస్ట్ వేసానండి. 1 స్పూన్ పేస్ట్ వేసాను. తగినంత సాల్ట్ వేసుకుంటామండి. మరీ లూజ్గా కలపకూడదు, మళ్ళీ టైట్గా కలుపుకుంటా కొద్దిగా కలుపుకుంటూ చూడాలి మనం. మరీ టైట్గా కలపకూడదు, మరీ లూజ్గా కలపకూడదండి. శనగపిండి ఇలాగా మరీ టైట్గా ఉండకూడదు. ఇలా అంటే పైనుంచి ఇలా జారే పడేలాగా ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటామండి. ఇంకా ఉండలు కట్టకుండా ఉండాలి. లోపల ఉండలు కట్టేలాగా ఉండకూడదు. బాగా కలపాలండి. సాల్ట్ తగినంత వేసుకోండి, టేస్ట్కి తగినట్లుగాను. సాల్ట్ లేకపోతే ఏ వంట బాగోదు. సాల్ట్ సరిపడేది వేసింది. ఇది ఉండలు లేకుండా కలపాలండి. ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా ఉండిపోతుంది పిండిలోని. అవి లేకుండా చూసుకోవాలి మనం. అరటికాయలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో పొడవుగా కోసి పెట్టాను. 2 అరటికాయలు తీసుకున్నాను. మరీ లూజ్గా కలపకూడదు. చాలా జాగ్రత్తగా బజ్జీ పిండికి జాగ్రత్తగా వెయ్యాలి. ఇదిగో చిక్కగా జారాలండి. సోప్ లాగా ఉండాలి. బూర్లు పూర్ణాలు చేస్తాం కదా, పూర్ణాలు చేసేటప్పుడు సోప్ ఎలాగ ఉంటుందో ఆ సోప్ లాగే కలపాలండి దీన్ని. నెక్స్ట్ స్టవ్ వెలిగించాలి. ఆయిల్ బాగా వేడెక్కుతుందండి. ఇప్పుడు బజ్జీ వేస్తున్నాను. బాగా వేడెక్కాక వెయ్యాలండి. డిప్ చేస్తున్నాను బజ్జీలకి. అరటికాయలు డిప్ చేస్తున్నానండి. బాగా మునిగేలాగా బజ్జీ బాగా మునగాలండి. అరటికాయ బాగా పిండిలోని బాగా డిప్ చేస్తే నడుస్తుంది. ఊర్లు సోపులాగే పూర్ణాలు చేస్తాం కదా మనం, పూర్ణాలు చేసేలాగే కొద్దిగా కలపాలి పిండిని. తక్కువే చేస్తున్నానండి, 2 అరటికాయలే చేస్తాను. ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఏ వంటకైనా బాగుంటుంది. ఇవి అలా వేస్తున్నాయండి. మా జాయ్కి బజ్జీలు ఇష్టం ఉండదు కానీ పకోడీ తింటాడు. ఈరోజు పకోడీలు కూడా వద్దన్నాడు. చేసి నేను అడిగితే వద్దన్నాడండి.
ఒక ట్రిప్పులోనే మొత్తం వేసేస్తున్నానండి బజ్జీలు. నెక్స్ట్ ఇంకొక చెన్నీ 2 ఉన్నాయండి పెద్దవి. లాస్ట్ అండి ఇంకా కొద్ది పిండి ఉంటే వేస్ట్గా పాడేయడం ఎందుకని వంకాయ ఇచ్చేసి వంకాయను వేసానండి. వంకాయలు 2 ముక్కలు చేసి వేసాను. నెక్స్ట్ బజ్జీలు మధ్యనే పెట్టడానికని ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కారం, కొద్దిగా కారం వేసాను. కొత్తిమీర, కారం, ఉల్లిపాయలు కట్ చేసి పల్లీలు కూడా వేసానండి. దాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తాను హ్యాండ్తో. ఇంకా అయిపోయింది. బాగా మిక్స్ చేసి బజ్జీలకి మధ్యని కట్ చేసి నిమ్మకాయ కూడా పిండుతాను. అరటికాయ బజ్జీ ఫినిష్ అయిపోయిందండి. ఇదిగో లాంగ్ అరటికాయ బజ్జీ ఫినిష్ అయిపోయింది. ఇంక మా పని ఏమీ లేదు. ఇంకా లాస్ట్ ట్రిప్ అండి. మొత్తం బజ్జీలన్నీ అయిపోయినాయి, తయారైపోయాయండి. ఇదిగో చేసిన బజ్జీలండి. 2 బజ్జీలు. ఇదిగో లాస్ట్గా పిండి మిగిలింది కదండి. ఆ పిండి మిగిలిన దాంతో ఇలాగా వంకాయలు ఇలాగ పొడవుగా 4 ముక్కలు కోసి వేసాను. కొద్దిగా అంటే పిండి మిగిలింది, వేసిగా పాడడం ఎందుకని అయిపోయిందండి. ఇదిగో మా బజ్జీలు. ఉల్లిపాయలు, కొత్తిమీర కలిసి కట్ చేసింది. కొత్తిమీర, ఉల్లిపాయలు, కొద్ది పల్లీలు కూడా కట్ చేశాను. ఇంట్లో ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఏముండదండి. ఉప్పు కూడా వేసాను. అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మధ్యలో స్టఫ్ చేయడానికి ఇవి చేశానండి. ఇదిగో సాల్ట్ వేసాను. నిమ్మకాయ కూడా దాని మీద పిండుతున్నాను. ఆల్రెడీ అందులో నిమ్మకాయ పిండాను. ఇది మజ్జిగ కట్ చేస్తాను. మజ్జిగ ఇలాగా కట్ చేసి దీంట్లోని స్టఫ్ చేసుకుంటాము. ఉల్లిపాయలది వేడి వేడి బజ్జీలు తయారైపోయాయి. స్టెప్ ఇది వంకాయలండి బజ్జీ. వంకాయలు లాస్ట్ కొద్ది పిండిపోయి మిగిలిపోతే అది అలాగా బజ్జీలో ముంచి అవి వేసానంతే. ఎన్ని వేసేసి ఫస్ట్గా మా జాయ్ తింటాడు, ఎలా ఉందో చెప్తాడు. మిరపకాయ బజ్జీ ఇష్టం. మా ఫేవరెట్ బజ్జీ అండి మిరపకాయలు, అరటికాయలు బజ్జీలు. మా జాయ్ తిని చెప్తాడండి ఎలా ఉందో. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా జాయ్ తిని చూస్తున్నాడు, ఎలా ఉందో చెప్తాడు. జాయ్ ఎలా ఉందమ్మా?
బజ్జీలు ఇప్పుడు మేము అందరం కలిపి తింటామండి. ఇదిగో జాయ్కి అయితే అరటికాయ బజ్జీ ఇంట్రెస్ట్ ఉండదండి. పకోడీలు, గారెలు, అలాగే పునుకులు తింటాడు తప్ప అరటికాయ బజ్జీ ఎప్పుడూ తిండు. జాయ్కి నచ్చిందంటే నేను బాగా చేశాననే అర్థం. జాయ్ ఎలా ఉంది? సూపర్.